శంకర కైలాసవాస పరమేశ్వర. ఈరోజు కన్యా రాశి వారి యొక్క ఫలితాలు విశ్వావసు నామ సంవత్సరంలో ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. కన్యా రాశి వారు ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు, మొత్తం కలిసి 9 పాదాలు కలిసి కన్యా రాశి అవుతుంది. ఈ కన్యా రాశి వారు ఉత్తర నక్షత్రం వారు కెంపు రాయిని కుడి చేతి ఉంగరం వేలికి ధరించాలి. హస్త నక్షత్రం వాళ్ళు ముత్యం రాయి ఉంగరాన్ని చేయించి వాటికి జపాలు తర్పణాలు చేయించి కుడి చేతి చూపుడు వేలుకు కానీ ఉంగరపు వేలుకు కానీ ధరించాలి. పోతే చిత్తా నక్షత్రం వాళ్ళు పగడం రాయిని వాటికి జపాలు తర్పణాలు అన్నీ చేయించి ఎడమ చేతి ఉంగరపు వేలులకు ధరించాలి. ఈ విధంగా కన్యా రాశి వాళ్ళు స్టోన్స్ని ఈ విధంగా ధరించాలి. అయితే ఈ సంవత్సరం అంతా కూడా గురువు భాగ్యస్థానంలోనూ మే 15వ తారీఖు నుండి గురువు కన్యా రాశిలోకి ప్రవేశం, మార్చి 29వ తారీఖు నుండి శని కుంభరాశి నుంచి మీనరాశిలోకి సంచారం, రాహుకేతువులు మే 18వ తారీఖు నుండి కుంభరాశి సింహరాశులలో సంచారం. ఈ విధంగా సంచారం చేయటం వలన రజితమూర్తులుగా సౌభాగ్యకర్మకు ఫలితములను ఇచ్చువారుగా సంచరించుతున్నారు. ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కొత్త ఆదాయ మార్గాలు, ధనం నిల్వ, పదోన్నతి, వ్యాపారస్తులకు వ్యాపారాలు విస్తరిస్తాయి. విద్యారంగం వారికి నూతన ఆవిష్కరణలు, విజయాలు లభిస్తాయి. జీవిత భాగస్వామితో బంధం దృఢమవుతుంది. ప్రేమ విషయాల్లో జీవితం ఆనందంగా సాగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. గురు సంచారం సమయంలో మే నుండి వృత్తి వ్యాపార విషయాల్లో చాకచక్యంగా, ఉద్యోగ వ్యాపార విషయాలలో ముందు చూపు విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యుల మధ్య పరస్పర ప్రేమ ఆప్యాయతలు పెరుగుతాయి. ఏది ఏమైనప్పటికీ రాహుకేతువులు రోగస్థానంలో, వ్యయ స్థానంలో సంచరించడం వలన భార్యకి కొంత అనారోగ్యాలు, పిల్లలకి కొన్ని అనారోగ్య సూచనలు తప్పవు. కాబట్టి ఏంటంటే వాటికి సంబంధించినటువంటి కొన్ని ఉపశాంతులు, దైవ కార్యక్రమాలు చేయండి. అయితే ఈ గురువు దశమ స్థానంలోకి రావటం వల్ల విదేశీ యానం చేసేటటువంటి వారికి వీసాలు సానుకూలంగా వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కొంతమందికి స్థానచలనం, ఒక ఊరు నుంచి ఒక ఊరు కానివ్వండి, ఒక దేశం నుండి వేరొక దేశం కానివ్వండి, ఒక ఉద్యోగంలోంచి వేరొక ఉద్యోగంలో కానివ్వండి మారేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ కన్యా రాశి వారు ఉత్తర నక్షత్రం వాళ్ళు కెంపు రాయిని ధరించాలి. హస్త నక్షత్రం వాళ్ళు ముత్యం రాయిని ధరించాలి. పోతే చిత్తా నక్షత్రం వాళ్ళు పగడం రాయిని ధరించాలి. అయితే కెంపు రాయి కుడి చేతి ఉంగరం వేలికి ధరించాలి. ముత్యం కుడి చేతి చూపుడు వేలుకు కానీ ఉంగరం వేలుకు కానీ ధరించాలి. పగడం రాయి మాత్రం ఎడం చేతి ఉంగరం వేలికి ధరించాలి. ఈ విధంగా ఈ రాశి వారు స్టోన్స్ని ధరించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే మే 18వ తారీఖు నుండి రాహు శనులు ఇద్దరూ కూడా మీనరాశిలో నుంచి కుంభరాశిలోకి, సింహరాశిలోకి సంచారం మొదలవుతోంది. శని మీకు కుంభరాశిలో నుంచి మార్చి 29వ తారీఖు నుండి మీనరాశిలోకి సంచారం చేస్తున్నారు. ఎప్పుడైతే మీనరాశిలోకి సంచారం చేస్తున్నారో శని వివాహ స్థానంలోకి వెళ్తున్నాడు. ఎప్పుడైతే వివాహ స్థానంలోకి వెళ్తున్నాడో వివాహానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. అయితే 2025, 26 కూడా వివాహానికి చాలా అనుకూలంగా ఉంటుంది. వివాహం చేసుకునేటటువంటి వారికి
ప్రేమ వివాహాలు జరగటానికి కూడా ఎంతో అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క మీ యొక్క ఆలోచనలు కూడా సఫలీకృతం అవుతాయి. విద్యాస్థానంలో ఉన్నటువంటి విద్యార్థులకి 25, 26 కూడా మంచి సానుకూలంగా ఉంటుంది. కోర్టు వ్యవహారాలలో ఉన్నటువంటి వాళ్ళకి కోర్టు వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి కొత్త వ్యాపారం పెట్టడం కానీ లేదా ఉన్నటువంటి వ్యాపారంలో అభివృద్ధి కానీ ఇట్లాంటివి జరుగుతాయి. అయితే పార్ట్నర్షిప్ వ్యాపారాలు అంత శ్రేయోదాయకం కాదు. కాబట్టి ఏంటంటే మిత్రభేదాలు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏంటంటే వ్యాపారంలో మిత్రభేదాలు రాకుండా చూసుకోండి. అయితే ఇక్కడ రాహుకేతువులు సంచారం వలన గురువు దశమ స్థానంలో సంచారం వలన వృత్తి ఉద్యోగ స్థానంలో మార్పులు ఒకచోట నుంచి ఒక చోటకి అవకాశాలు ఉన్నాయి. కాకపోతే రాహుకేతువులు ఇద్దరూ కూడా కుంభరాశిలోనూ సింహరాశిలోనూ సంచరించడం వలన కొన్ని కుటుంబ కలహాలు, చికాకులు, టెన్షన్లు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. స్త్రీలకు గర్భవతులకి ఫ్రీ డెలివరీ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఏంటంటే గురువు దశమ స్థానంలో ఉండటం వలన పుట్టినటువంటి పిల్లలు మంచి ఆరోగ్యకరంగా ఉంటారు. యువకులకు, స్త్రీలకు, యువతులకు కూడా ఈ 2025, 26 సంవత్సరాల్లో వివాహానికి మంచి అనుకూలత ఎక్కువగా ఉన్నది. కొంతమందికి దగ్గర సంబంధాలలో ఫిక్స్ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కొంతమందికి దూరపు సంబంధాలలో ఫిక్స్ అయ్యేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. రాజకీయ నాయకులు మంచి లబ్ధి పొందుతారు. వారు కొద్దిగా ఉన్నత పదవులు అధిరోహించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే షేర్ మార్కెట్ చేస్తున్నటువంటి వాళ్ళు మీరు కొన్నటువంటి షేర్లు కొంత అభివృద్ధి చెందటం కానివ్వండి, కొద్దిగా మార్కెట్లో మీరు రీసేల్ పెడితే మీకు అనుకున్నటువంటి అవకాశాలు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా కన్యా రాశి వాళ్ళకి గురు సంచారం బాగుంది, శని సంచారం బాగున్నది. ఈ 2 గ్రహ సంచారాలు బాగుండటం వలన 2025, 26లో అనుకున్నటువంటి గమ్యం చేరతారు. పోతే ఇంకా మీరు అనుకున్నటువంటి వ్యాపారాలలో కానీ నూతన వ్యాపారాలు పెట్టేటటువంటి అవకాశాలలో కానీ మంచి అవకాశాలు ఉన్నాయి. కాకపోతే తల్లిదండ్రులకు కొన్ని అనారోగ్య సూచనలు మాత్రం కనబడుతున్నాయి. వారికి ఔషధ సేవ తప్పదు. అయితే కొంతవరకు వ్యాపారంలో రుణం లేకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. కొంతమంది ఈ శని సప్తమ స్థానంలో ఉండటం వలన రుణస్థానంలో మీరు ఇచ్చినటువంటి డబ్బులు మీకు సమయానికి చేకూరవు. మీరు ఇవ్వాల్సినటువంటి వాటికి ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. అయితే ఏంటంటే ఇక్కడ శని, గురువు, ఈ రాహుకేతువులు కొంత బలహీనం అవ్వటం వలన మీరు రాహుకాలంలో అమ్మవారికి నేతితో దీపారాధన చెయ్యండి. రాహుకాలంలో పోతే ఉదయం పూట మీరు బ్రహ్మరాంబ స్తోత్రం కానివ్వండి, రాజరాజేశ్వరి స్తోత్రం కానివ్వండి, ఉదయం పూట పఠించండి. నిత్య దీపారాధన మీరు నువ్వుల నూనెతో తప్పక చెయ్యండి. ఎట్టి పరిస్థితులలోనూ నిత్య పూజ కానివ్వండి, నిత్య దీపారాధన కానివ్వండి, మీరు ఆపకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. చేస్తే దైవ బలం వల్ల గ్రహ బలం తగ్గి మీరు ఉత్తమ ఫలితాలు పొందడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బ్యాంకీ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా స్థానచలనాలు వస్తాయి. వారికి కూడా కొంత జీతాలు పెరగటము, పోతే అనుకున్నటువంటి గమ్యస్థానానికి వెళ్ళేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆదాయ వ్యయాల రీత్యా కూడా బాగుంటుంది. మీరు ఈ శుభకార్యాలలో పాల్గొంటారు. మీరు ఆదాయ వ్యయాలు కూడా ఎక్కువ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. శుభ సంబంధమైనటువంటి ఖర్చులు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీరు శుభకార్యాలు నిర్వహించడం జరుగుతుంది. లేదా గృహాలు కానీ స్థలాలు కానీ క్రయ విక్రయాలు జరుగుతాయి. ఈ విధంగా విశ్వావసు నామ సంవత్సరంలో 2025, 26 సంవత్సరాలలో కూడా కన్యారాశి వాళ్ళకి కొన్ని ఉత్తమ ఫలితాలు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నేను చెప్పినటువంటి ఉపశాంతులు చేయండి. రోజు అవకాశం ఉంటే సాయంత్రం పూట ప్రదోషకాలం 6 గంటల నుంచి 7:30 లోపల మీకు దగ్గరలో ఏ దేవాలయం అయితే ఉంటుందో ఆ దేవాలయానికి వెళ్ళి మీరు అనుకున్నటువంటి కోరిక
ఆ, ధ్యానిస్తూ మీరు ఒక 11 ప్రదక్షిణాలు చేయండి, మీకు ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. కాబట్టి ఏమిటంటే కన్యారాశి వాళ్ళకి అన్ని విధాల సానుకూలత బాగున్నది. సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.